హాయ్! హలో! అందరూ బాగున్నారా? ఏంటి చాలా రోజులకొచ్చాను అనుకుంటున్నారా? అవునండి. నాకు కొంచెం హెల్త్ బాలేదు. ఎప్పుడు హెల్త్ బాగోదంటదేంటి అక్క అనుకోకండి. నాకు నిజంగా హెల్త్ బాలేదండి. నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసనమాట. నేను తెలిసిన వాళ్ళకి. ఈ వీడియో అంటే హెల్త్ బాలేదని చెప్పి ప్రతీదీ పెట్టలేము కదా! ఇంక నేనైతే వీడియోలు ఈ మధ్యన షూట్ చేయడం అవ్వలేదండి నాకసల. హెల్త్ బాగోపోవడం, నేను ఇంకా ఆఫీస్‌కెళ్ళడము, ఇంకా హాస్పిటల్‌కి డే బై డే ఎళ్ళడము ఇలాగ అయిపోతుందనమాట. నా ఈ మొత్తం 1 మంత్ నుంచి ఇలాగే గడుస్తుంది. నా మొహం గట్టా చూసారా ఎలాగైపోయింది. అస్సలు చేసుకోలేకపోతున్నాను కూడా ఇంట్లో పనులు. బయట ఆఫీస్‌కెళ్ళొచ్చి ఇంట్లో చేయడం అంటే చాలా కష్టము. పిల్లలకి హడావిడిగా స్కూలుకి పంపియడం. నాకు హెల్త్ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే వీడియో తీస్తాను. ఇంకా ఇక్కడి నుంచి తీద్దామని అనుకుంటున్నాను. మీకు చెప్పినప్పుడల్లా నేను తీసి పెట్టలేకపోతున్నాను వీడియోస్. చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను. పాతవున్నాయన్నమాట. అవి కూడా అప్‌లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో రేపైతే వస్తదనమాట మీకు. ఇప్పుడైతే టైం 6 అవుతుందండి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఇల్లంతా చిందరవందరగా ఉందనమాట. మార్నింగ్ అయితే ఎళ్ళిపోతున్నాను తొందరగానే. ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు. అస్సలు లేవబుద్ధి కావట్లేదు. బాగా టైర్డ్ అయిపోతున్నాం. చూడండి బట్టలు ఈ 2 కుర్చీల నిండా నిండిపోయాయన్నమాట బట్టలు. ఇంకా మా అమ్మాయి ఇప్పుడు 10థ్ కదా! ఇంకా తన కోసం కూడా కొంచెం టైం తీసుకోవాలి కదా! నాకు టైం సరిపోవట్లేదనమాట. ఇంకా కిచెన్‌లోకెళ్ళిపోదాం. ఈరోజైతే బుధవారం అండి. చికెన్ అయితే తీసుకొచ్చాను. చాలా ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆహ్, అదేదో వస్తుందంటున్నారు కదా! బార్ స్క్వే బా ఏంటి నాన్న అది? బర్డ్ ఫ్లూ వస్తుందంటున్నారు కదా! అందుకనేసి తేలేదనమాట. చాలా రోజులయింది తినలేదు. ఇదే ఫస్ట్ టైము. ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని తింటున్నాము. చికెన్ కూడా బాగా కుక్ చేసి ఫ్రై చేసుకొని తింటే ఏం కాదంటున్నారు. అందుకనేసి ఇంక నేను తెగ పిల్లలు కూడా బాగా అడుగుతున్నారనమాట. వాళ్ళ కోసమని తీసుకొచ్చాను. కిచెన్‌లోకెళ్ళిపోదాం. కిచెన్‌లో అయితే పాలు పెట్టాను. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. మీకు చెప్పాను కదా! ఇంకా వచ్చిన తర్వాత ఎలాగంటే అలా ఉంది ఇల్లంతా. మార్నింగ్ అయితే ఎక్కడో ఎక్కడో విడిచిపెట్టి వెళ్ళిపోయాననమాట. ఇగోండి. కొంతవరకు గిన్నెలన్నీ క్లీన్ చేశాను. ఇవన్నీ సింక్‌లో ఎన్ని గిన్నెలున్నాయి ఇంకా. ఇవన్నీ క్లీన్ చేయాల్సినవన్నమాట. ఇవైతే ఇప్పుడొచ్చి క్లీన్ చేశాను. అలాగే ఈ పక్కన పాలైతే పెట్టాను మా వారి కోసం. పాలిస్తాను. వాడికి రాగానే కొంచెం పిడియాసోర్ కలిపి పాలిస్తున్నాను ఈ మధ్య. అలాగే నేను టీ తాగుతున్నానండి. మార్నింగ్ అయితే టీ తాగడం అవ్వట్లేదు. ఈవినింగ్ టైంలోనే తాగుతున్నాను. అది కూడా కొంచెం ఎక్కువ కాదు. ఇప్పుడైతే చికెన్ తెచ్చాను కదా! ఈ మొత్తం ఈ సామాన్లన్నీ క్లీన్ చేస్తాననుకోండి. సింక్‌లోనే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చికెన్ అనేది. అందుకని సామాన్లన్నీ ముందు క్లీన్ చేసేస్తాను. మార్నింగ్ అయితే నేను క్లీన్ చేయలేదు, వెళ్ళిపోయాను. మార్నింగ్ క్లీన్ చేసుంటే అన్ని సామాన్లు పడకపోయేను. పడతాయి. ఆ లంచ్ బాక్సులు అవి పడతాయి. ఇంక మా వారు, మా అమ్మాయి రాలేదు. వాళ్ళొస్తే ఇంకా ఎక్కువైపోతాయి. అందుకే ఇవి మొత్తం క్లీన్ చేశాననుకోండి, మళ్ళీ అప్పటికి సింక్ ఖాళీగా ఉంటే మళ్ళీ అప్పుడు అవి క్లీన్ చేయొచ్చు. టీ అయితే పెట్టుకొని కొంచెం తాగేసి అప్పుడు పనులు స్టార్ట్ చేయాలన్నమాట. ఇల్లు అయితే చాలా చిరాకుగా ఉంది. 2 టైమ్స్ అయితే నేను ఎప్పుడు క్లీన్ చేస్తాను. అలాంటిది 1 టైమే కూర్చొని ఇల్లు ఈరోజు. పిల్లలు ఎళ్ళక ముందు లేవంగానే పూజ చేసుకోవడానికి ఒకసారి క్లీన్ చేస్తాను. అలాగే పిల్లలు ఎళ్ళాక ఎటు వాళ్ళు అటు ఎళ్ళాక మళ్ళీ క్లీన్ చేస్తాననమాట. పిడియాసోర్ అయితే ఇస్తున్నాను బాబుగాడికి. మా అమ్మాయికైతే బూస్ట్ తెచ్చారు. బూస్ట్ కూడా కలిపిస్తున్నాను. ఆమె అయితే తాగట్లేదు. టైం ఉండట్లేదు అసలు. బోర్న్‌విటా బూస్ట్ కాదు సారీ. టైం ఉండట్లేదు తనకి పాపము. వస్తుంది పాపము మార్నింగ్ 7:30కి 8కి వెళ్తే ఈవినింగ్ మళ్ళీ నైట్ 7:30 వరకు స్కూల్ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఆన్లైన్ క్లాసులు ఉంటున్నాయి. 10థ్ కదా ఇంకెన్ని రోజులు లేదు. 10థ్ ఎగ్జామ్స్ ఆంధ్రాలోనే వచ్చి 17 నుంచి అనుకుంటా. తెలంగాణలో వచ్చి 21 నుంచి అండి. తెలంగాణలో 10థ్ ఎగ్జామ్స్. ఇంకెన్ని రోజులు లేదు కదా, కొంచెం కష్టపడితే దానికి మించింది ఉంటుందా ఇంటర్లో అని తెలియదు పాపము. కొంచెం వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా. అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయండి పనులన్నీను. నేను ఇంకా వీడియో షూట్ చేయడం అవ్వట్లేదు. ఎందుకంటే పరుగులు అయిపోతుంది అసలు నాకు. గ్లాస్ ఎక్కడ ఉందో, గ్లాస్ సింక్లో ఉంది. ప్రస్తుతానికైతే ఇది సింక్లో సామాన్లన్నీ క్లీన్ చేసి చికెన్ మొత్తం వేడి నీళ్ళతో కడుగుతాను. ఆ వేడి నీళ్ళతో పసుపు వేసి, నిమ్మకాయ వేసి, ఉప్పు వేసి వేడి నీళ్ళతో కడగాలన్నమాట చికెను. ప్రస్తుతానికైతే ఇది మీరైతే చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇక్కడైతే చపాతీ పెనం అయితే పెట్టేశాను.
చికెన్ కర్రీ అని చెప్పాను కదా, చికెన్ కర్రీ నీట్గా క్లీన్ చేసేసి వేడి నీళ్ళు వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, డీప్ ఫ్రిడ్జ్లో. అలాగే దానికోసం కొంచెం టమాటా, కొంచెం ఆనియను, అట్లా అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా చేసి ఫ్రై చేసి మిక్సీ పెడతాను అనమాట. ఇప్పుడు చల్లగా అవుతుంది, దీన్ని చల్లారి పెట్టాలి. వేడిగా ఉంది, చల్లగా అయితే మిక్సీ కొట్టి గ్రేవీ కర్రీలా చేసేయడమేని. దీనికేమో అదే రైస్ కొంచెం ఉంది, రైస్ కొంచెం ఉంది, ఇంకా రైస్ కొంచెం ఉంది కదా అని చెప్పి ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసాను. ఇప్పుడైతే చపాతీలు అయితే వేపేసుకోవడమేని వితౌట్ ఆయిల్. ఇది సరిపోద్దా అనుకోకండి, మేము నిన్న డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్ నుంచి మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట, మా అబ్బాయి మా అమ్మాయి ఇష్టంగా తింటారు. డీమార్ట్ నుంచి పరోటాలు అయితే తీసుకొచ్చాను, ఒక ప్యాకెట్. వాళ్ళకి ఎప్పుడో కదా, ఇంకా అందుకనేసి బటర్ వేసి పరోటాలు కలుద్దామనేసి. అతనికి ఒక్కరికైనా అవుతుంది, లేదంటే మార్నింగ్కైనా అవుతుంది. అలాగే కొంచెం రైస్ ఉంది, నాకు రైస్ అయినా నేను తింటాను, రైస్ లేకపోతే నేను ఉండలేను అనమాట. అదనమాట. సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను, మళ్ళీ వచ్చి పడ్డాయి. మా వారు లంచ్ బాక్స్ అవన్నమాట. మళ్ళీ మా అమ్మాయి వస్తుంది, మళ్ళీ మా అమ్మాయి పడతాయి అన్నమాట లంచ్ బాక్స్ అవన్నీ. అందుకని చెప్పి ఇంకా ఒకసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఉంచేసాను. నాకేంటంటే చికెన్ క్లీన్ చేసేటప్పుడు అవి తోమాల్సినవి అవనియండి, అవి తోమేసినవి అవనియండి, ఏవైనా సరే సింక్లో ఏం ఉండకూడదు, ఒక గిన్నె కూడా. ఆ చికెన్ వాటర్ అంతా దాని మీద పడుతుంది కదా, నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకని మొత్తం క్లీన్ చేసేసాక, మొత్తం మేము అన్నీ ఎక్కడొక్కడ సర్దేశాక అప్పుడు మళ్ళీ చికెన్ అంతా క్లీన్ చేసి కిచెన్ టాప్ అంతా క్లీన్ చేశాను. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయిని తీసుకురాడు, మా వారు వచ్చారు, మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారు. ఆమెకి 7:30 అనమాట స్కూలు. 7:30కి ఇంకా అయిపోయింది. ఆమెను తీసుకొస్తే ఇంకా ఆమె వచ్చేటప్పటికి కర్రీ చేసేయాలి. చేసేస్తాను ఎంతసేపు. ఎంత నీళ్ళు తాగుతున్నా నా స్కిన్ ఏంటోనండి డ్రై అయిపోతుంది, ఫుల్గా ఎక్కువ డ్రై అయిపోతుంది. ఈ బాడీ లోషన్ ఏం పెట్టినా సరే డ్రై అయిపోతుంది. అందుకే వాటర్ మాటికి తాగుతున్నాను అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్కి ఇంటి దగ్గర ఉంటే తాగుతున్నాను. ఆఫీస్లో అయితే అవ్వదు కదా మనకి అన్నిసార్లు తాగడానికి. నాకు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు నేను ఆఫీస్లో తాగుతాను. ఇంటికి వచ్చాక మాత్రం మాటికి వాటర్ అయితే తాగుతూనే ఉంటాను అనమాట. అయిపోయిందండి, ఇది లాస్ట్ చపాతీ అనమాట. ఇంకా కర్రీ వండేయాలి. కర్రీ వండేస్తే ఇంకా వంట పని అయిపోయినట్టే. ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి, రేపు మళ్ళీ గురువారం కదా. స్టవ్ ఇంకా మార్నింగే నేనైతే స్టిక్ పెడతాను, మాప్ పెడతాను. నైట్ పెట్టను, మార్నింగ్ పెట్టాను అనుకోండి శుక్రవారంకి గురువారంకి అయిపోద్ది అనమాట. అందుకనేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను అనమాట, మిక్సీ కొట్టేసాను. అదే ఫ్రై చేసుకున్న టమాటా, ఆనియను, అలాగే కొంచెం బటర్ అయితే తీసుకున్నాను. కొంచెం బటర్ వేసి చికెన్ అదే కొంచెం వాటర్ ఉంది, కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసి చికెన్ వండుదాం అనుకుంటున్నాను. ఇంకా ఇది వరకు అలాగే వండాను, చాలా బాగుంది టేస్ట్. ఆయిల్ వేసాను కదా, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. అలాగే 2 స్పూన్ ఉంటుంది బటర్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసేసి, జీలకర్ర ప్యాకెట్ ఇప్పుడే చింపాను, డబ్బాలు వేయలేదు. డబ్బాలు అన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు అవ్వట్లేదు క్లీనింగ్ చేయడం కూడా. ఆఫీస్ నుంచి వచ్చి వంట చేయాలంటే మాత్రం అబ్బో చాలా తలకాయ నొప్పి అండి బాబు. అంటే అలవాటు లేని వాళ్ళకి కొంచెం కష్టమే, అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు. నాకు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది అనమాట. బయట నుండి వచ్చి చేయాలంటే తప్పదు. ఇంకా అసలు టైం ఉండట్లేదండి, కొన్ని ఏదైనా వండుకొని తిందామన్నా సరే, ఏదైనా ఇష్టమైంది వండుకుందామని అసలు మీకు చెప్తే నెంబరు వారం రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను. సేమియా పాయసం ఎంతసేపు, 2 సెకండ్స్ అయిపోద్ది. అలాంటిది వారం రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను, రేపు చేద్దాం అనే టైం కుదరట్లేదు. నీరసంగా ఉంటుంది బాగా, అందుకనేసి ఇంకా పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇవ్వండి వేసాను, ఇది కొంచెం గ్రీనీగా ఉంది. పుదీనా కొంచెం ఎక్కువ వేసానండి, అందుకనేసి గ్రీన్ కలర్లో ఉంది.
పుదీనా అంటే నాకు పుదీనా ఒకటి, కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూస్తే ఆగలేను, ఎంత చేతికి వస్తే అంత వేసేస్తాను అనమాట. కొంచెం ఆయిల్ తేలే వరకు చూసి ఇంకా మనం మ్యాగ్నేట్ చేసుకున్నాను నేను చికెను, అది తెచ్చి వేసేయడమేని ఆయిల్ తేలిపోతే. ఇది ఇలా కొంచెం ఫ్రై చేసేస్తే, ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మీ ఎవరికి తెలియపోతే. అయిపోయింది కదండి. ఇప్పుడైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ఈ చికెన్ అయితే వేసేస్తున్నాను. అవునండి, పచ్చిమిర్చి కూడా పైన వేసాను. అయ్యో పడట్లేదే అమ్మా. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నాకు నేనే తీసుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి రాలేదు స్కూల్ నుంచి. ఆమె వచ్చేటప్పటికి కర్రీ అయిపోవాలి, లేదంటే ఆకలి అంటుంది. పాపం ఎప్పుడో మార్నింగ్ వెళ్ళింది కదా. వాటర్ దిగుతుంది కదా, కలిపేసి కొంచెం మూత పెట్టేస్తే. ప్లేట్ ఇవ్వండి. మా టిఫిన్ అయితే అయిపోతుంది, డిన్నర్ చేస్తున్నాం అనమాట. మా వాడగండి వచ్చాడు ఇప్పుడు, హీరో, మా హీరో. ఇవ్వండి పరోటా, లచ్చా పరోటా అంటారు. చికెన్ కర్రీ అయిపోయింది. వన్ మంత్ తర్వాత ఏమో తింటున్నాను, 1 మంత్ తర్వాత తింటున్నాం అనమాట. ఏం కావాలి నీకు? కర్రీ వేసుకో, ఇస్తాను. గ్రేవీ అయితే బాగా వచ్చిందనమాట. అతనైతే మార్నింగ్ అంబలు చేశాను, అంబలు ఉండిపోతే అంబలు తాగేస్తున్నాడు అనమాట. ఇందా తీసుకో కిత్తి, ప్లేట్ తెచ్చుకో. నాకైతే కొంచెం రైస్ ఉంది, ఒక చపాతి తిని రైస్ అయితే తినేస్తాను. లండన్ వెళ్ళాను, రాత్రి బ్రేక్ఫాస్ట్ కింద సింగపూర్ వెళ్ళాను, మలేషియా చేసి తక్కువ డబ్బుల్లో చూపించాను. ఆ వీడియో చూడండి, చాలా బాగుంది. ఓకే, ఉంటాను బాగా. సరిగ్గా తిను. చపాతీలు మెత్తగా ఉన్నాయి కదా కీర్తి. మా డిన్నర్ అయితే అయిపోయింది, స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా నాన్ వెజ్ వండాను కదా, క్లీన్ చేయాల్సిందే. వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను స్నానానికి, రైస్ కుక్కర్లో పెట్టేసాను. స్నానం చేసి పడుకుంటే హాయి నిద్ర పడుతుంది. రోజు రావంగానే స్నానం చేస్తాను, కానీ ఈరోజు వంట దందాలో పడి చేయలేదు. సామాన్లన్నీ క్లీన్ చేస్తాను. రేపు దోశకి పప్పు నానబెట్టాలి, నైట్ దోశ కోసం నానబెట్టేసి పడుకుంటూ పోవటమే, అదే స్నానం చేసి. ఈ మధ్యలో ఈ ఫోన్లు ఒకటి, మా అబ్బాయి చదివింది తక్కువ, ఫోన్లు ఎక్కువ. సింక్లో కొన్ని ఉన్నాయి, క్లీన్ చేసి సింక్ అంతా క్లీన్ చేసేస్తే అయిపోయినట్టు. ఇంకోటి ఉంది, ఇంకోటి ఏంటంటే ఇదండి, ఇది క్లీన్ చేసేస్తే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట.
లేదంటే చూద్దామా లేవగా చూస్తే చిరాకు చిరాకు ఉంటుంది అనిపిస్తుంది. ఏమైనా సోప్ వేసుకొని రుద్దిమే రబ్బర్తో తడి క్లాత్తో తుడిసాడు. మార్నింగ్ టైం సరిపోదు ఇవన్నీ చేయడానికి. ఇప్పుడు అనుకోండి ఈవినింగ్ చేసి క్లాత్ ఉంది కదా క్లాత్ తుడిసేస్తాను. ఇంటికి వచ్చేసి ఇప్పుడు అవన్నీ చేసుకోలేదు అనుకోండి మార్నింగ్ ఇంకా దబిడి దిబిడి అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ నీళ్ళు పెట్టేశాను మరిగిపోయి మళ్ళీ చల్లగా అయిపోయేమో స్విచ్ చేశాను సౌండ్ వచ్చేస్తుంది. డెటాల్ వేసి ఈ సింక్ అనేది క్లీన్ చేసేస్తే అయిపోతుంది. ఈ డైలీ నైట్ మార్నింగ్ క్లీన్ చేస్తాను. దీనికి ఏంటంటే ఇలా క్లీన్ చేస్తాం అనుకోండి ఇంకా రాత్రి పడుకున్న 12 అవర్స్ అనుకోండి 12 అవర్స్ నీట్గా ఫ్రెష్గా ఆరిపోయి ఉంటుంది. మనం సింక్ మ్యాక్సిమం డైలీ వాడుతూనే ఉంటాం, దానికి రెస్ట్ ఇవ్వం. దానికి రెస్ట్ దొరికిందల్లా ఒక నైటే. అందుకు ఆ నైట్ కూడా ఏవి క్రిములు పురుగులు ఏం చేరకన్నా మనమైతే నీట్గా పెట్టుకున్నాం అనుకోండి సేఫ్ అన్నమాట. మాకు మార్నింగ్ కూడా మా సింక్కి రెస్ట్ దొరుకుతుంది అనమాట. మార్నింగ్ అందరం 9 కల్లా వెళ్ళిపోతాం ఎటు వెళ్ళటు, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు రెస్ట్. ఇదైతే ఈ తర్వాత గిన్నెతో చారు పెట్టేశాను అక్కడ, ఎందుకంటే నైట్ టైం వెళ్ళకూడదని, కింద పారబోయకూడదు కదా నైట్, అందుకని. ఇప్పుడు ఆ సింక్ తలతల మెరిచిపోతుంది అన్నమాట. టైం అయితే 10 అయిపోయింది. స్నానం చేసి పడుకుంటూ పోవడం, తెల్లవారు వేసి తడిగుడ్లు పెట్టుకొని దీపం పెట్టుకోవచ్చు అదనమాట. ఈ స్టవ్ క్లీనింగ్లు ఈ సింక్ క్లీనింగ్లు అన్నీ పెట్టామనుకుంటాం మార్నింగ్ అసలు టైం సరిపోదు. ఓకే, నీట్గా అయిపోయింది. ఓకే అయిపోయింది. రేపు మార్నింగ్ కోసం పప్పు మినపగుళ్ళు అయితే నానబెడుతున్నాను. రేపు మార్నింగ్ మిక్సీ చేశాను అనుకోండి, రేపు నైట్కి పనికొస్తాయి అన్నమాట. అలా ప్లాన్ చేసుకుంటాను నేను. మనం ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి ఏ టైంలో వేసుకున్నా పర్లేదు. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాస్ పప్పు అన్నమాట. అదండి నీళ్ళు వేస్తాను, మూత పెట్టేసి. నేనైతే ఇంకేం వేయను, మినపగుళ్ళు శనగపప్పు ఈ పప్పు ఆ పప్పు మెంతులు ఇవేం వేయను అనమాట. అలా బియ్యం పప్పు ఇలా నానబెట్టేస్తాను. ఇద్దరికి స్నానం అయితే అయిపోయిందండి, ఇంకా పడుకోవటం అనమాట. మా వాళ్ళు అయితే పక్కలు పరిచేశారు, ఇంక వీళ్ళు కూడా పడుకుని పోతున్నారు, రెడీ అయిపోతున్నారు. అమ్మ వాళ్ళంతా హోనం అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది అనమాట. ఇప్పుడంటే వీడికి ఆయిల్ పెట్టాలి. ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఇకనైతే ఎంత టైం కుదిరితే అంత టైంకి వీడియో తీసి పెట్టేస్తాను అనమాట. షార్ట్ వీడియో అయినా ఏదైనా పెడతాను కంటిన్యూగా. మీరైతే నాకు సపోర్ట్ చేయండి కొంచెం.
మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా కొంచెం ఇంకా అందరిలా యూట్యూబర్ లాగా నేను యూట్యూబర్ని అవుదాం అనుకున్న కోరిక మీదే స్టార్ట్ చేశాను. మీ అందరు ఎవరు కూడా చాలామంది ఒక 150 వరకు చూస్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, ఒక లైక్ అయితే చెయ్యండి, అది కూడా కష్టమేనా మీకు? మరి ఇలాగ అలా అడగచ్చో లేదో నాకు తెలియదు. చాలా చాలా విసిగిపోయి చాలా వరకు నేను వీడియోలు అయితే తీయడం పెట్టడం మానేశాను. ఎందుకంటే నేను ఎన్ని వీడియోలు తీసినా పోనీ అది మీకు యూజ్ అయ్యింది అవనియండి, యూజ్ అవ్వంది అవనియండి, మీరు చూస్తున్నారు కదా. ఎవరికైతే నా వీడియోలు నచ్చుతాయో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా మాట్లాడుతున్నానని వేరేలా అనుకోకండి, ఓకేనా? మధ్య మధ్యలో మాకు ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. ఏంటి కంపెనీ కాల్స్ అనమాట. కంపెనీ ఈ టైము పాడు ఏం ఉండదు, ఇంకా అస్తమానం వస్తూనే ఉంటాయి. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అందుకని ఆ జియో వాళ్ళు మాటికి చేస్తున్నారు. నాకు చెడ్డ చిరాకు వేస్తుంది. ఇప్పటికో 10 సార్లు చేశారు వీడియో షూట్ చేస్తుంటే. ఇంకా గోల ఎందుకులేండి, వదిలేయండి. ఇక్కడితో ఈ వీడియో ఆన్ చేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ అనేది వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో మీ అందరికీ ఇగోండి, నా ఫోన్ అయిపోయిందంటే ఇగోండి ఆయన ఫోన్ మళ్ళీను. ఇంకా ఏదో ఒకటి ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఈ ఫోన్లతోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది. అసలు ఇంకేం వీడియోలు తీస్తాము? ఇంకా బయటికి వెళ్ళొచ్చి ఇంట్లో పనులు చేసుకొని ఈ ఫోన్లు మాట్లాడుకొని ఇదే సరిపోతుంది. ఇంకా రెస్ట్ ఉండట్లేదు, ఫోన్లకి రెస్ట్ ఉండట్లేదు, మనుషులకి రెస్ట్ ఉండట్లేదు. విసిగిపోయి ఫోన్లోనే పెడతామేమో కానీ మనుషులకు మాత్రం రెస్ట్ ఉండట్లేదు. పని చేయకపోతే అవ్వదు, విసిగిపోతే అవి కూడా పని చేయాల్సిందే అనమాట. ఇంకా రేపు మళ్ళీ మార్నింగ్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే సొల్లు మాట్లాడుతుంది అనుకుంటారు. మీ అందరికీ నచ్చితే నాకు లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.